Namaste children, how are you all doing? I hope you all are doing good. Welcome back to our English class. Yesterday I gave some homework, isn't it? Kada? Homework ఇచ్చాను కదా, చేశారా అందరూ? ఓకే. అండ్ క్లాస్ వర్క్, హోంవర్క్ అండ్ టెక్స్ట్ బుక్ అన్నీ కూడా జాగ్రత్తగా రాయండి అమ్మా. ఓకే. Now open, all of you open page number 77. See English reader, open page number 77 and see there expressing apology అంటే క్షమాపణ. ఓకే. సో ఎలా చెప్పాలి? అపాలజీ అంటే క్షమాపణ ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి అన్నది మనకి ఇక్కడ ఇచ్చారు. See, all of you mention the date like this. Mention the date. Okay. See, I'll read the textbook. All of you see carefully. After the school day celebrations, Amina and her parents met the school headmaster and expressed apology for being absent for long. అయితే ఆ అమ్మాయి ఎప్పటికప్పుడు స్కూల్కి ఎక్కువగా యాబ్సెంట్ అయిపోతూ ఉండేదన్నమాట కదా, మనం ఆల్రెడీ లెసన్లో చదువుకున్నాం. సో అందుకని అలా ఒకసారి చాలా ఎక్కువ రోజులు ఉండిపోయింది. తర్వాత తను స్కూల్ డే సెలబ్రేషన్స్ తర్వాత బాగా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ రోజు స్కూల్కి పంపడం స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేసేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు తను లాంగ్ యాబ్సెంట్ అయిపోయింది కదా, సో అందుకని యాబ్సెంట్ అయింది కాబట్టి తను హెడ్ మాస్టర్కి అపాలజీ చెప్పడానికి పేరెంట్స్ వెళ్ళారు. వెళ్ళేటప్పుడు అంటే వెళ్తే వాళ్ళు అక్కడ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్నది ఇక్కడ మనకి ఇచ్చారు. సో సీ హియర్ ఆర్ సమ్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అపాలజీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీ, I beg your forgiveness, I am sorry, it will not repeat again. సో ఇవి అపాలజీ ఎక్స్ప్రెస్ చేస్తూ చెప్పిన సెంటెన్సెస్ అన్నమాట. సపోజ్ మీరు ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకొని రిటర్న్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తారు కదా. అలాగే మీరు ఏదైనా తీసుకునేటప్పుడు ప్లీజ్ అని అడగాలి. నెక్స్ట్ క్లాస్లో అంటే మీరు టీచర్ లెసన్ చెప్తుండగా మీరు టీచర్ పర్మిషన్ తీసుకొని లోపలికి ఎంటర్ అవుతారు. సో ఇలాంటివన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అంటే అవి చెప్పాలి అవతలి వాళ్ళకి. ఓకే. సో ఇక్కడ మనకి అపాలజీ చెప్పేటప్పుడు ఎలాంటి ఎక్స్ప్రెసివ్ వర్డ్స్ యూజ్ చేయాలి, అది సెంటెన్స్ రూపంలో ఎలా పెట్టాలి అన్నది చెప్పారు, ఇక్కడ ఇచ్చారు. సో దాని మీద ఒక యాక్టివిటీ ఉంది చూడండి ఇక్కడ. యాక్టివిటీ 5 రైటింగ్ పార్ట్. సి, మేక్ ఏ పాసిబుల్ కాన్వర్జేషన్ ఆన్ ఆస్కింగ్ అపాలజీ ఫర్ బీయింగ్ లేట్ టు స్కూల్. సో లేట్గా స్కూల్కి వెళ్తే ఎలా అపాలజీ మీ టీచర్ని మీరు అడుగుతారో అలా దాని మీద మీరు ఇక్కడ మీకు ఎక్సర్సైజ్ ఉంది. సో దాన్ని మీరు ఫిల్ చేయాలన్నమాట. ఈ బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. ఓకే. నౌ యూ ఎక్స్క్యూజ్ మీ టీచర్, మే ఐ కమ్ ఇన్. సో అందరూ మీరు ఫస్ట్ క్లాస్లోకి వచ్చేటప్పుడు అడిగిన ఇదే కదా యూజ్ చేస్తారు, మే ఐ కమ్ ఇన్ అనే కదా యూజ్ చేస్తారు. మే ఐ కమ్ ఇన్ అనే అనాలి. టీచర్ డాష్ వై ఆర్ యూ సో లేట్ అన్నారు. సో ఫస్ట్ నువ్వు అడిగేటప్పుడు ఎక్స్క్యూజ్ మీ టీచర్, మే ఐ కమ్ ఇన్ అని అడిగితే టీచర్ ఏం చెప్తారు? అప్పుడు నిన్ను ఏ క్వశ్చన్ అడుగుతారు? వై ఆర్ యూ సో లేట్ అని అడుగుతారు. ఎస్ కమ్ ఇన్ అని రాయొచ్చు ఇక్కడ మీరు. వై ఆర్ యూ సో లేట్. నెక్స్ట్ యూ డాష్ ఐ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ మై లిటిల్ బ్రదర్ అట్ హోమ్ అని నువ్వు చెప్పావన్నమాట. నెక్స్ట్ టీచర్ అడిగిన క్వశ్చన్ చూడండి. రియలీ యూ టోల్డ్ మీ ద సేమ్ రీజన్. రియలీ
యూ టోల్డ్ మీ ద సేమ్ రీజన్ ఎస్టర్డే ఆల్సో. నిజంగానా? నువ్వు అదే నిన్న కూడా ఇదే ఆన్సర్ ఇచ్చావని చెప్పారంట టీచర్. నెక్స్ట్ యూ డాష్ మై బ్రదర్ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫర్ ద పాస్ట్ 2 days. సో 2 రోజుల నుంచి మీ బ్రదరు ఫీవర్తో ఉన్నారని చెప్పావు అనమాట నువ్వు. నెక్స్ట్ టీచర్ ఇట్స్ ఆల్ రైట్ మేనేజ్ యువర్ టైమ్ టు బీ పంక్చువల్. సో ఓకే, జరిగింది. ఇక మీదటి నుంచి నువ్వు పంక్చువల్గా రావటానికి ట్రై చేయమని చెప్పారనమాట టీచర్. యూ డాష్ నువ్వేం చెప్తావు? టీచర్ దట్స్ ఓకే, యూ మే టేక్ యువర్ సీట్. సో దిస్ ఈస్ ద కాన్వర్సేషన్ బిట్వీన్ యూ అండ్ యువర్ టీచర్. ఓకే, you all have to do as homework. Is it clear, children? Next, speech. See, మనం ఆల్రెడీ మన స్కూల్ ఫంక్షన్స్లో అంటే సపోజ్ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తాం? యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కొంతమంది ప్రముఖ వ్యక్తులు వచ్చి ఇంపార్టెంట్ పర్సన్స్ వచ్చి స్పీచ్ ఇస్తూ ఉంటారు కదా, మన కరెస్పాండెంట్ సార్ ఇస్తారు కదా. అలాగే ఇక్కడ ఒక అమ్మ అంటే మీలోనే ఒకరు వచ్చి స్పీచ్ ఇస్తూ ఉంటారు కూడా, అది కూడా ఇస్తూ ఉంటారు. సో అలా ఇక్కడ ఉమెన్స్ డే రోజు విజయ అనే అమ్మాయి ఒక స్పీచ్ ఇచ్చింది. ఏ టాపిక్ మీద? ఈక్వాలిటీ అనే టాపిక్ మీద. సో అది ఎలా తను ఇచ్చింది? ఓకే, సో లెట్స్ రీడ్ ద టాపిక్ హియర్. See, you have to start like this. Respected headmaster and teachers, parents and my dear friends, welcome you all on this special occasion. I am Vijaya from class 5. First, I would like to greet you all a happy Women's Day. Women's Day అన్నమాట. ఇక్కడ ఉమెన్స్ డే సెలబ్రేషన్ అన్నమాట. ఆ సెలబ్రేషన్ రోజు క్లాస్ 5లో చదువుకునే విజయ అనే అమ్మాయి ఇచ్చిన స్పీచ్ అన్నమాట ఇది. I am glad to be a part of this celebration. Equality is giving equal rights and opportunities to everyone. Gender equality means that women and men, girls and boys enjoy the same rights, resources and opportunities. We all know women have less access to some benefits. Girls must be given importance in education. There should be equal rights to women as men in decision making. Gender equality prevents harmful practices against women. Education is the only source which can empower girls. Hope we could walk towards equality. Thank you all for giving me this opportunity. So this is the speech given by a girl of class 5, Vijaya. So now here on the basis of అంటే దీన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు. ఆ యాక్టివిటీలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మీద మనకి ఒక స్పీచ్ ఉంది. అది మనకి కంప్లీట్ ద ఫాలోయింగ్ ద్వారా ఇచ్చారనమాట. చూడండి, హింట్స్ ఇచ్చారు, అది మీరు ఫిల్ చేయాలన్నమాట. బ్లాంక్స్ ఉన్నాయి కదా, ఆ బ్లాంక్స్ మీరు ఫిల్ చేయాలి మ్యాటర్తో. నౌ రైట్ అ స్పీచ్ ఆన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. ద హింట్స్ విల్ హెల్ప్ యూ టు ప్రిపేర్ ద స్పీచ్. రెస్పెక్టెడ్ అండ్ మై డియర్ డాష్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ డాష్ ఫ్రమ్ డాష్. ఐ కేమ్ హియర్ టు టాక్ అబౌట్ డాష్. I would like to wish you dash. ఇక్కడ ఏం రాస్తారు? విష్ యూ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే కదా, రాయొచ్చు. We all know we have been celebrating our dash since dash India dash free from dash with the sacrifices of many dash like Mahatma Gandhi dash and others. Let's remember that sacrifices and be thankful and responsible for our motherland. With this, I would like
dashes are given, see here. Last Jai Hind. So you all have to fill this. ఇది ఫిల్ చేయాలి మీరు. ఈ హింట్స్ ఇచ్చారు కదా, హింట్స్ ద్వారా మీరు ఇది అంతా కూడా ఫిల్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో homework. So mention the dates, children. Dates compulsory mention చేయాలమ్మా. Next here see, already we all know about conversation. కాన్వర్జేషన్ కోసం మనకు తెలుసు కదా అందరికీ. ఆల్రెడీ మనం ఫస్ట్ లెసన్ నుంచి కాన్వర్జేషన్ కోసం చదువుకుంటున్నాం. సో హియర్ ఆల్సో ఇన్ పేజ్ నెంబర్ 80 we have one conversation. ఓకే ఓకే, చూసారా అందరూ? ఓకే, నౌ see here, listening and responding. After the school day celebrations, Amina meets her friends with excitement. They are planning for the upcoming days. Let's read about their planning. Okay, so ఇదంతా కూడా అమీనా తన ఫ్రెండ్. సో వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ అన్నమాట ఇది, కాన్వర్జేషన్. ఓకే, హే అమీనా, వాట్ ఈజ్ యువర్ ప్లాన్? ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐ am కమింగ్ టు స్కూల్. సో ఇది అమీనా చెప్పిన సెంటెన్సెస్, ఇది వాళ్ళ ఫ్రెండ్. ఓకే, టుమారో ఈజ్ సండే. హో ఎస్, ఐ విల్ చెక్ మై స్కూల్ సప్లీస్. అంటే బుక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా చెక్ చేసుకోవాలని చెప్తుంది. గుడ్, విల్ యూ కమ్ టు స్కూల్ ఆన్ మండే? ఎస్, బై ఆల్ మీన్స్, ఐ గాట్ ఫుల్ అష్యూరెన్స్. హౌ విల్ యూ మేనేజ్ యువర్ లిటిల్ బ్రదర్? ఐ హ్యావ్ నో ఐడియా. Somehow my parents will manage. When are you planning to write the notes? I can't tell you now. I will take help from our friends. Good idea. We will help you. Thank you. Bye. Bye. See you on Monday. So, this is the conversation between Amina and her friend. Okay. Now on the ఇది బేస్ చేసుకుని, అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ కాన్వర్జేషన్ వీ హ్యావ్ హియర్ సి an exercise activity 7, developing a conversation on stating plans. Imagine that you are going on a picnic with your class on Sunday. Now develop a conversation by stating plans. అంటే ఇక్కడ మీరు పిక్నిక్ వెళ్తున్నట్టుగా, మీ క్లాస్ పిల్లలతో మీరు పిక్నిక్ వెళ్తే సండే, అప్పుడు మీకు మీ డిస్కషన్ ఎలా ఉంటుంది, కాన్వర్జేషన్ ఎలా ఉంటుందో రాసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్సో హోంవర్క్. యూ ఆల్ కెన్ డూ, ఐ థింక్ సో, బికాజ్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు కదా, ఇది చూసుకుని ఇక్కడ మీరు రాయాలి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యూ? ఓకే, నౌ కమింగ్ టు see here, listening input is given here. Tickets please. See here,